చెప్తున్నాను నేను. ఎఫ్ సెక్షన్ పరువు చెప్తాను. ఇంకో విషయం చెప్తాను. విశాలాక్షి మా విశాలాక్షి, విశాలాక్షి మా విశాలాక్షి. ఓకే, ఇక్కడ 1986 10th క్లాస్ రిలీవ్డ్ బ్యాచ్ ఎఫ్ సెక్షన్ విశాలాక్షి. అక్కడ ఈ కాదు. అండ్ వన్ మోర్ థింగ్ ఈస్ వెరీ 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 గ్రేట్ సిచ్యుయేషన్ ఏంటంటే, ఇదే డయాస్ మీద మహానుభావులు జిఆర్ రామారావు గారు అప్పుడే హెచ్ఎంగా ఉన్నారు. వందే మాత్రం కానీ, జనగణమన కానీ, ప్లెడ్జ్ కానీ వారానికి 2 సార్లు ఖచ్చితంగా చేయించేవారు నా చేత. ఆ తెల్ల చొక్క నేను ఇక్కడ కంపల్సరీ దానికోసం రావాల్సి వచ్చేది. ఆ ధ్యాస నిజంగా చెప్తున్నాను, ఆ స్ఫూర్తి నాలో నింపి ఇలాంటి డయాస్ల మీద ఎన్నో ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేసే కెపాసిటీ వచ్చింది. హ్యాట్స్ ఆఫ్ టు మై స్కూల్, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మై టీచర్స్, అండ్ వెరీ 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 అఫెక్షనేట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ మై 10th క్లాస్ మేట్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. నేను టీచరే, నీకన్నా గట్టిగా మాడతాను. మీది ప్రారంభం, మాది అంతం. వన్స్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు విజయ. సో థ్యాంక్ యూ. And this is the time we have to thank the Pavan Mess organizer Vegi Srinivas garu, 10th D section student అయినటువంటి ఆయన మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్ క్యాటరింగ్ ఏర్పాటు చేశారు, మధ్యాహ్నం లంచ్ కూడా ఆయనే చూస్తున్నారు. This is the time I think we have to give a big applause. Sir, మీ ఫోటో is waving his hand. సీతారామయ్య ఫస్ట్ ఫోటో పిక్ అయిపోవాలి సార్. ఎవరైనా ముందుకు వస్తారా? లేడీ ఓకే. అందరికీ కనుక ఒకటి నేను తెలియజేసేది ఏమిటంటే, అది ఏమిటంటే నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వలేకపోవడం ఒక భోగం అన్నారు మన కవులు. అలాగే మీరు మీ గురువుని ఎలాగైతే మర్చిపోలేరో, నేను నా గురువు ఇదిగో ఎవరైనా పెట్టి పడుకుంటా నా తిండి కింద నా గురువు గారిని. అలాగే మీరు చాలా గొప్పగా చేశారు. ఇక్కడ ఒకటి మర్చిపోకండి, ఇప్పుడు మీరు చేస్తున్న పని చాలా బాగుంది. ఒరే ఒరే అని పిలుచుకుంటున్నారు. ఈ శబ్దం మీకు ఎక్కడ ఉండదు. ఇప్పుడు మీరు ఉద్యోగం వచ్చిన తర్వాత బ్యాంకులోకి వెళ్తే మేనేజర్ గారు నమస్తే, టీచర్ గారు నమస్తే, బ్యాంక్ వారు నమస్తే, ఈ నమస్తే. కానీ ఇవాళ మీరు ఒరే, ఆ యొక్క చెన్నైసూరి గారు ఏం చెప్పారంటే, ఓరి ఓసి మైత్రి ఎందుకు గారు మాస్టారు ఓరి ఓసి మైత్రి ఎందుకు గలవు. ఓరి చిన్ని కృష్ణ, ఓరి ముద్దుబాల, ఒరే ఒరే ఒరే. ఈ ఒరే అనే పదంలో ఉండేటువంటి ఆత్మీయతా భావం ఎక్కడా ఉండదండి. ప్రపంచంలో దొరికింది ఏమిటి? ఒరే. నేను ఉపాధ్యాయుడు అయ్యాక నా భార్య ఏమంటే మానేసి మాస్టర్ అంటే మొదలెట్టింది. మా అమ్మ మాస్టరే, మా అబ్బాయి మాస్టరే, ఇప్పుడు మా మనవాడు కూడా మాస్టర్ తాత అంటున్నాడు. కానీ ఒరే అని ఎవరు అనరు. కనుక ఇప్పుడు మీరు చేసినట్టు ఏంటంటే, దోస్తీని మించింది లేదు లోకాన, దోస్తీని మించింది లేదు లోకాన. భాష కంటే, మాతృభాష కంటే, మాతృదేశం కంటే, మధురమ కంటే, సొంత పాఠశాల కంటే స్వర్గం లేదు ఎలలోన. మీరు విద్యార్థులారా, మీ అందరూ కూడా చాలా మీ పిల్లల్ని, మీ భార్యల్ని, మీ భర్తల్ని అందరూ తీసుకురండి. ఇప్పుడు ఏంటంటే జరుగుతోంది కదా, ఈ యొక్క ఉత్తయోధన తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై హింద్, జై సొంత. రాజుకి అందరి తరఫున మనందరి తరఫున థ్యాంక్స్ చెప్తాం. వాళ్ళకి పెట్టేసిన తర్వాత మనం కూడా తినచ్చు. చెప్పలేదండి, చెప్పారు. ఇది కూడా పాట ఉంది. అరే తర్వాత ఇప్పుడు మనం ఉన్నాయి. మీ అందరం మీకు ఒక జ్ఞాపక చిహ్నంగా ఒక మెమోంటో ఇవ్వదలుచుకున్నాం. అది కూడా కలెక్ట్ చేసిన వెళ్తారు, కానీ ఇంకా కంటిన్యూ అవుతుంది. మన కేబుల్ హెచ్డి కేబుల్, డి కేబుల్ రా.
అంటారా అందరూ ఒకసారి చూడండి సార్, ఒకసారి చూడండి సార్. అదే వాటర్ కాదు, వాటర్ వాటర్ సత్యనగర్ హై స్కూల్లో మా సరోజ వచ్చి వాళ్ళు ఒకసారి చూడాలండి.
ఏళ్ళు దిగిన పసివాడ బాగానే గ్యాదర్ చేసి చాలా కష్టపడ్డాడు వాడు. అసలు పుస్తకం పెన్ను పెట్టి పేరు అడ్రస్ పుస్తకం పెన్ను పట్టుకొని తిరుగుతాం లేడీస్ గ్యాదరింగ్ కూడా ప్రపంచం
వద్దు ఖా అయితే 30 years అయ్యింది. అందరూ డిఫరెంట్ ప్రొఫెషన్స్లో ఉన్నారు. నేను కావాలని ఒక ప్రొఫెషన్లోకి వచ్చాను. అది జ్యోతిష్యం, వాస్తు, ఆస్ట్రాలజీ. సో రీసెర్చ్ వర్క్ చేస్తున్నాను దాంట్లో. నేను ఆల్ ఓవర్ ఇండియాలో చాలా స్టేట్స్లో ఉన్నాయి రీసెర్చ్ వర్క్స్. టీవీలో వచ్చే చాలామంది నా స్టూడెంట్స్ ఉన్నారు దాంట్లో. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఒకప్పుడు చాలామందికి ఏ సెక్షన్ వీళ్ళు కొంతమందికి తెలుసు. ఇక్కడ నేను మ్యాథ్స్ బాగా చేసేవాడిని అని పేరు ఉండేది అప్పుడు. అదే మ్యాథ్స్ ఇప్పుడు జీవితంలో లెక్కలేసుకుంటూ కూర్చుంటున్నాను. నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి లెక్కలేసి చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, నేను టెంపుల్స్ మీద, చర్చెస్ మీద, మసీదుల మీద రీసెర్చ్ చేశాను. ఎక్కడెక్కడ కాస్మిక్ ఎనర్జీ ఉంది, ఎక్కడెక్కడ పవర్ ఉంది, మతానికి సంబంధించింది కాకుండా ఇది ఒక సైన్స్ కింద తీసుకుని నా మ్యాథ్స్, నా ఫిజిక్స్, నాకు బాగా ఇష్టమైన ఈ 2 సబ్జెక్టులను తీసుకుని చాలా స్టేట్స్లో ఉన్న చాలా టెంపుల్స్ని రీసెర్చ్ చేసి ఒక వేరే డిఫరెంట్ కాన్సెప్ట్స్ తయారు చేశాను. అవి ఎలాగో నాకు పిహెచ్డి వర్క్స్లోకి వెళ్తాయి. ఆల్రెడీ యూఎస్ మ్యాగజైన్స్లోను, ఇండియాలో కొన్ని మ్యాగజైన్స్లో నా ఆర్టికల్స్ వచ్చినాయి ఈ జ్యోతిష్యం మీద. సో సైన్స్ అనే ఇప్పుడు చెప్పే పదాలు వేరు. జ్యోతిష్యంలో దాన్ని చాలా తేలిక. ఇప్పుడు ఏంటంటే తూర్పు ఇటు ఉండాలి, పడమర ఇటు ఉండాలి ఇలాంటివి చెప్పడం, ఇది సైన్స్ కాదు. 9 అంకెలతో ఆడుకునే న్యూమరాలజీ ఇది సైన్స్ కాదు. ఏదో 27 నక్షత్రాలు 12 రాశులతో రాశి ఫలాలతో చెప్పేది ఇది సైన్స్ కాదు. అదే సైన్స్, ఇదే వాస్తు, ఇదే జాతకాలు ఇదే కరెక్ట్ అయితే ముస్లిమ్స్, హిందూస్ ఏ జాతకాలు ఏవి ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్స్